Hello guys, welcome to the review of the movie Fighter acted by Hrithik Roshan garu and Deepika Padukone garu and Anil Kapoor garu. Review loki velle mundu oka vishayam karanam mana channel subscribe chesukovothe ippude subscribe cheskondi pakkana bell icon all lo pettukondi na further videos miss avakunda odachu. Chaala mandi chustunaru gaani subscribe chesukottla, so please stay to subscribe and click the bell icon also. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ ఇంకా ఫైటర్ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే ఓకే గుడ్. అంటే బేసిక్గా సిద్ధార్థ ఆనంద్ గారి మూవీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి సిమిలర్గానే అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు వార్ కానీ, పఠాన్ కానీ అండ్ ఇది కానీ మొత్తం అన్నీ కూడా ఒకలాగే అనిపిస్తాయి. అంటే ఒక సింపుల్ ప్లాట్ తీసుకుంటారు అండ్ ఆ ప్లాట్ చుట్టూ కొన్ని మంచి యాక్షన్ సీక్వెన్సెస్ రాసుకుంటారు. అక్కడక్కడ ఒకటి రెండు ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ఈ మూవీలో కొంచెం ఎక్కువే ఉంటాయి ఎమోషనల్ సీన్స్, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో. సో దానివల్ల కొంచెం డ్రాగ్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది సెకండ్ హాఫ్. బట్ అయినా కూడా కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే మాత్రం చాలా బాగా కనెక్ట్ అవుతాయి. అది హీరోయిన్ పరంగా కానీ, లేదంటే హీరో పరంగా కానీ, లేదంటే వార్కి సంబంధించిన సీన్స్ పరంగా కానీ, లేదంటే యూనో ఆర్మీ పరంగా కానీ అన్ని రకాలుగాను కూడా కొన్ని మంచి ఎమోషనల్ సీన్స్ అయితే బాగా అనిపిస్తాయి. బట్ అక్కడ కొంచెం డ్రాగ్ అయిన ఫీలింగ్ అయితే ఉంటుంది, ఎక్కువ అయిపోవడం వల్ల, వాటిని కొంచెం ప్రొలాంగ్ చేసిన ఫీలింగ్ రావడం వల్ల. బట్ చెప్తున్నాను కదా, అదే ప్లాట్లో వెళ్తూ ఉంటుంది. సేమ్ ఇది కూడా అంతే, ఒక సింపుల్ ప్లాట్ ఉంటుంది అండ్ ఆ ప్లాట్ చుట్టూ మొత్తం తిరుగుతూ ఉంటుంది మూవీ. మంచి యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. బేసిక్గా ఈ టైప్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన మూవీస్, ఫైటర్ జెట్స్కి సంబంధించిన మూవీస్లో ఎలాంటి ఎక్స్ట్రాడినరీ యాక్షన్ సీన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ టైప్ ఆఫ్ యాక్షన్ సీన్సే పెట్టడం జరిగింది. కొన్ని అయితే మాత్రం చాలా బాగా ఆలోచించారు. బేసిక్గా విజువల్గా చాలా బాగా ప్లాన్ చేసుకున్నారనిపిస్తోంది. అండ్ ఆ తర్వాత ఆ యాక్షన్ సీన్స్ని కూడా ఏదో కావాలని ఇరికించినట్టుగా కాకుండా మూవీకి తగ్గట్టుగా ప్రాపర్గా సెట్ అయ్యేటట్టుగానే పెట్టుకున్నారు. సో బేసిక్గా ఏంటంటే మొత్తం అన్నీ కూడా ఏదైతే కాన్సెప్ట్ తీసుకున్నారో దానికి ప్రాపర్గా కుదిరిన ఫీలింగే ఉంటుంది. బట్ చెప్తున్నాను కదా, మరి కొత్తగా అయితే ఏమనిపించదు. రెగ్యులర్గా సిద్ధార్థ ఆనంద్ గారి మూవీస్ ఏ ప్యాటర్న్లో అయితే వెళ్తుంటాయో సేమ్ అదే ప్యాటర్న్లో వెళ్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. బట్ ఈ మూవీ అయితే మాత్రం కమర్షియల్లీ గుడ్. ఇట్స్ ఎ గుడ్ కమర్షియల్ మూవీ, అది పాయింట్. మంచి సీన్స్ అయితే ఉంటాయి, యాక్షన్ సీన్స్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ. లవ్ ట్రాక్ మరి ఎక్కువ లేకపోయినా ఉన్నంత వరకు దాన్ని కూడా బాగానే హ్యాండిల్ చేయడం. సో ఇవన్నీ కూడా బాగానే తీసుకున్నారనిపిస్తుంది. ఇది ఓన్లీ హిందీలోనే ఉంది, 3Dలో చూశాను నేను. 3D పెద్ద ఇంపాక్ట్ ఏమీ లేదు. స్టార్టింగ్ ఒక 2 minutes కాబోలు ఆ సబ్ టైటిల్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం 3D ఎఫెక్ట్ పెట్టిన ఫీలింగ్ వచ్చింది. అంటే ఆ ఎఫెక్ట్ బాగా కనిపించిన ఫీలింగ్ వచ్చింది. బట్ ఆ తర్వాత నుంచి కూడా ఇంకా అసలు 3D ఎందుకు ఉందంటే ఏమి ఉపయోగం ఏమీ లేదు, జస్ట్ క్యాజువల్గానే ఉంది. సో చూడాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే 2Dలో చూడండి, అదే బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఆ గ్లాసెస్ వల్ల ఇంకొంచెం లెస్ ఎఫెక్టివ్గా కనబడుతుంది, అంటే స్క్రీన్ కొంచెం డల్గా కనబడుతుంది. సో దానికి బదులు డైరెక్ట్గా 2D చూసుకుంటేనే బెటర్ అనిపించింది నాకే. 3D పెద్దగా ఏమీ ఉపయోగం ఏం లేదు. అట్లీస్ట్ ఆ మిసైల్స్ పరంగా అయినా సరే కొంచెం ఎఫెక్ట్స్ పెట్టుంటే బాగున్నాయి అనిపించింది. బట్ అది కూడా అసలు ఏమీ లేదు, జస్ట్ ఊరికే తీసారంటే 3Dలో. సో అది పాయింట్. అండ్ ఈ మూవీలో నాకు ఫన్నీగా అనిపించిన ఒక పాయింట్, 2 పాయింట్లు యాక్చువల్గా. ఒక పాయింట్ ఏంటి అంటే బేసిక్గా చాలా బ్రాండ్స్ని ప్రమోట్ చేశారు ఈ సినిమాలో. ఒకటి జొమాటోను ప్రమోట్ చేశారు. ఒక డైలాగ్ ఉంటుంది, సో మీకు జొమాటోలో ఆర్డర్ చేసుకోవడం బాగా ఇష్టమని విన్నాను నేను అని అంటుంది హీరోయిన్. సో బేసిక్గా జొమాటోను ప్రమోట్ చేశారు. తర్వాత హీరో బాక్సింగ్ చేస్తున్న టైంలో హెచ్ఆర్ఎక్స్ శాండ్ బ్యాగ్ని కొడుతుంటాడు. హెచ్ఆర్ఎక్స్ అనేది హృతిక్ రోషన్ గారి ఓన్ బ్రాండ్ కదా, సో దాని ప్రమోషన్ చేశారు. అండ్ ఇంకొక సీన్లో అనిల్ కపూర్ గారు ఎవాకస్ బ్లాక్ వాటర్ తాగుతారు. విరాట్ కోహ్లీ గారు, దినేష్ కార్తిక్ గారు ఎవరో చెప్పారు ఒక ఇంటర్వ్యూలో ఈ బ్లాక్ వాటర్ తాగుతుంటామని చెప్పి. చాలామంది సెలబ్రిటీస్ ఈ బ్లాక్ వాటర్ ప్రిఫర్ చేస్తారు. సో ఆ అవోకస్ బ్లాక్ వాటర్ని ప్రమోట్ చేయడానికి ఆ షాట్లో దాన్ని పెట్టినట్టు అనిపించింది. సో బేసిక్గా ఏంటంటే ఆ బ్రాండ్స్ని ప్రమోట్ చేయడానికి బాగా వాడారేమో కొన్ని సీన్స్ అనిపించింది నాకు. సో అది ఒక ఫన్నీ థింగ్. రెండోది ఏంటి అంటే బేసిక్గా సినిమాలో ఒక మంచి మ్యూజిక్ ఉంది. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలాం అని వస్తుంటుంది. అంటే మనం ఎప్పటి నుంచో వింటున్న దాన్ని కొంచెం ట్యూన్ మార్చి మనకి ఒక మ్యూజిక్ లాగా వాడుకోవడం జరిగింది. అయితే దాన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్లో కానీ, లేదంటే ఏదైనా యాక్షన్ సీన్స్లో కానీ వాడారంటే ఓకే, బాగానే ఉంది. కానీ హీరో ఎంట్రీకి కూడా అదే వాడేస్తుంటారు చాలాసార్లు. అంటే కొన్ని సీన్స్లో ఏంటంటే హీరో ఒక కంబ్యాక్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. ఆ కంబ్యాక్ ఇచ్చినట్టు ఉన్న సీన్స్లో అదే వాడుతుంటారు మళ్ళీ. అదేంటిది, ఈ మ్యూజిక్ బేసిక్గా పర్పస్ వేరు కదా, దీన్ని ఇక్కడ ఎందుకు వాడుతున్నారు? ఏదో ఇంట్రడక్షన్ మ్యూజిక్ లాగా, అంటే కేజీఎఫ్లో ట్యాన్ 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 వస్తుంది కదా, అలాగే ఇంట్రడక్షన్ బీజిఎంలు ఉంటాయి కదా, అలా దీన్ని కూడా వాడేశారు. సో నాకు అది అర్థం కాలేదు, కొంచెం ఫన్నీగా అనిపించింది అది కూడా.
బట్ ఎనీహో మూవీ అయితే మాత్రం ఓకే గుడ్ చెప్తున్నాను కదా, కమర్షియల్ ఎలిమెంట్స్ బాగున్నాయి, మంచి యాక్షన్ సీన్స్ ఉన్నాయి, హృతిక్ రోషన్ గారిని చాలా బాగా చూపించారు, ఆబ్వియస్లీ ఎమోషనల్ సీన్స్ కూడా బాగున్నాయి, ఇండియా పాకిస్తాన్కి సంబంధించిన ఆ ఫైటింగ్కి సంబంధించిన సీక్వెన్సెస్ కానీ వాటన్నిటి కూడా బాగా ప్లాన్ చేసుకున్నారు. అండ్ ఫినిషింగ్ యాజ్ యూజువల్లీ ఓకే డీసెంట్లీ గుడ్. అంటే ఆ కైండ్ ఆఫ్ ప్లాట్స్ అన్నిటికీ కూడా ఇంకా జస్ట్ క్యాజువల్ ఎండింగ్ ఉంటుంది అంతే, దానికి ఒక వావ్ ఎండింగ్ కానీ ఒక గ్రాండియర్ ఎండింగ్ కానీ ఉండదు, చాలా క్యాజువల్గా ముగుస్తూ ఉంటాయి. ఇంక ఇది కూడా అంతే. సో బేసిక్గా ఆయన ఇంకా ఆ వెర్షన్ని ఆ జోనర్ని వదలడానికి సిద్ధంగా లేరేమో అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో అదే జోనర్లో వెళ్తున్నారు. బట్ ఆఫ్ కోర్స్ ఈ మూవీ కూడా చెప్తున్నాను కదా ఓకే గుడ్, కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే బాగున్నాయి కాబట్టి డీసెంట్లీ గుడ్ మూవీ బాగానే ఉంది. సో అది గైస్ సిచ్యువేషన్. అండ్ ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే మొత్తం అందరూ చాలా బాగా చేశారు. హృతిక్ రోషన్ గారు చాలా బాగా చేయడం జరిగింది, అండ్ దీపికా పదుకునే గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ ఇంకా కొంతమంది సపోర్టింగ్ యాక్టర్స్ ఉన్నారు, అంటే అనిల్ కపూర్ గారు కాకుండా ఇంకా చాలామంది సపోర్టింగ్ యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ సైడ్ నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ వచ్చాయి. యాక్షన్ సీన్స్ కానీ లేదంటే ఎమోషనల్ సీన్స్ కానీ అన్నిట్లోని కూడా వాళ్ళు కూడా బాగా చేశారు. ఎస్పెషల్లీ చాలా క్యారెక్టర్స్తో ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే ఓకే బాగానే ఉంది, అందరూ కూడా బాగా చేశారనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది ఆ టైంలో. సో మూవీలో ఆర్టిస్టుల పరంగా అందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే యాజ్ యూజువల్గా తీసుకోవడం జరిగింది ఆయన, బట్ ఏదైనా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే బాగున్నేమో అనిపించింది నాకైతే. అంటే బ్యాక్గ్రౌండ్ మారుతుంటుంది, ఒకసారి ఏమో ఇండియా పాకిస్తాన్ మధ్య రా ఏజెంట్లు వాళ్ళ ఫ్యామిలీ ఇట్లా కొట్టుకోవడం, ఇంకొకసారి ఏమో ఇండియా పాకిస్తాన్ మధ్య ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కొట్టుకోవడం. సో బేసిక్గా ఇలాగే ఉంటుంది, ఏదో చిన్న బ్యాక్గ్రౌండ్ మారుతుంటుంది తప్ప కొత్తగా ఏమీ చూసిన ఫీలింగ్ అయితే రాదు. సో కొంచెం ఆ డిఫరెన్స్ అనేది తీసుకొస్తే బాగున్నేమో అనిపించింది. బట్ ఇంకా ఆయన సక్సెస్ఫుల్ జోనర్ అది, సక్సెస్ఫుల్ ప్యాటర్న్ అది కదా అని చెప్పి ఇంకా అదే రిపీట్ కొడుతున్నారు. సో మూవీ బాగానే తీసినా కూడా అది ఎన్నిసార్లు అని చూస్తాం అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది అది. సో డైరెక్షన్లో ఆయన అదొక్కటి రెగ్యులర్గా అదే చేస్తూ ఉండడం అనేది డిసప్పాయింటింగ్ థింగ్ అని చెప్పొచ్చు సిద్ధార్థ్ ఆనంద్. సో అది పాయింట్. సో డైరెక్షన్ అయితే ఓకే, బట్ ఆ కాన్సెప్ట్ని మార్చాల్సిందేమో అనిపిస్తుంది. ఎప్పుడు ఇండియా పాకిస్తాన్ అని కాకుండా ఇంకోటి ఏదైనా డిఫరెంట్గా ఉంటే బాగున్నాయేమో అనిపించింది. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చినట్టయితే హిందీలో పాటలు అయితే బాగున్నాయి, అండ్ ఆ తర్వాత బీజిఎం కూడా బాగానే ఉంది. బట్ చెప్తున్నా కదా హీరో ఇంట్రో కూడా అదే బీజిఎం వాడడం అనేది ఇంకా నాకు అర్థం కాలేదు. సో అది కొంచెం ఫన్నీగా అనిపించింది నాకైతే. సో అది పాయింట్. మేబీ కొంచెం డిఫరెంట్గా ఏమైనా ట్రై చేసి ఉంటే బాగున్నాయేమో అనిపించింది నాకు హీరో ఇంట్రడక్షన్ టైమ్స్లో మాత్రం. సో అది సిచ్యువేషన్. సో బట్ బీజిఎం అండ్ సాంగ్స్ అయితే డీసెంట్లీ గుడ్, బాగున్నాయి మొత్తం అన్నీ కూడా. సో ఓవరాల్గా మూవీ అయితే మాత్రం ఓకే గుడ్ అని చెప్పొచ్చు. ఒక మంచి కమర్షియల్ మూవీ, ఈ టైప్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ సీక్వెన్సెస్ మూవీ పరంగా చూసుకుంటే ఒక మంచి కమర్షియల్ మూవీ అని చెప్పొచ్చు. సో అది పాయింట్. అండ్ ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 3.5 out of 5. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద రివ్యూ. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ స్టే టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదాన్, అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్, మనం మీట్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.